Hi everybody, how are you all? Hope everybody is doing better. And today the topic is actually about tenses. See, generally spoken English అనగానే చాలా మందికి స్పోకెన్ ఇంగ్లీష్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది డెఫినెట్లీ టెన్సెస్ అండి. ఇట్స్ వెరీ కామన్ దట్ టెన్సెస్ నేర్చుకుంటేనే స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది, కమ్యూనికేషన్ స్కిల్స్లో డెవలప్ అవుతాము అనుకుంటారు. బట్ బేసిక్లీ దేర్ ఆర్ టూ వేస్, రెండు దారులు ఉన్నాయండి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. ఒకటి, గ్రామర్ ఫస్ట్ స్టార్ట్ చేసి గ్రామర్ నేర్చుకుంటూ గ్రాడ్యువల్గా మీరు స్పోకెన్ ఇంగ్లీష్లోకి వెళ్ళొచ్చు. అదర్వైజ్ సమ్ పీపుల్ డైరెక్ట్లీ దే లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్, ఐ మీన్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్, దేర్ సర్కమ్స్టాన్సెస్, వాళ్ళకున్న కండిషన్స్ని బట్టి ఫస్టే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడడం లోపల ఫుల్ గ్రిప్ తెచ్చుకుంటారు. స్లోగా గ్రామర్లో వాళ్ళు గ్రిప్ తీసుకొచ్చుకుంటారు. So there are two ways to learn English language. One is from grammar to spoken. And the second one is first spoken, then slowly to the grammar. ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పాలంటే, మెయిన్లీ మీరు గ్రామర్లో పర్ఫెక్ట్ అయినా కూడా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కండిషన్స్ అన్నీ నేర్చుకుని పర్ఫెక్ట్ మీరు గ్రామర్ని ప్రాక్టీస్ చేసినా కూడా స్పోకెన్ వస్తుంది అని దెర్ ఈజ్ నో గ్యారంటీ. బట్ ఐ కెన్ గివ్ ద గ్యారంటీ దాట్ స్పోకెన్లో కనుక మీరు పర్ఫెక్ట్గా ఉంటే, స్పోకెన్ని నేర్చుకోగలిగితే గ్రామర్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఏ వేలో, ఏ దారిలో మీకు ఈజీగా అనిపిస్తే మీరు ఆ దారిని ఫాలో చేయొచ్చు. సో గ్రామర్ టు స్పోకెన్ ఆర్ స్పోకెన్ టు గ్రామర్, విచ్ ఈస్ ద వే. సో గ్రామర్ వస్తే స్పోకెన్ దెర్ ఈజ్ నో గ్యారంటీ. బట్ ఇఫ్ యూ లెర్న్ స్పోకెన్ ఇన్ దిస్ సెన్స్, ఆటోమేటికలీ యూ విల్ డెఫినెట్లీ గెట్ దట్ గ్రామర్ ఆల్సో ఆన్ దట్. సో you just select your path, what to do and how to do on that. So today let me introduce that, let me say some explanation regarding tenses. Endukante general gaane just now I told you that grammar and spoken anagane first gurtochedi tenses automatically. So tenses is nothing but time. Tenses anagane it's very simple that time manaku telisindi. సో తెలుగులో అయితే మనం భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం అని చెప్తూ ఉంటాము. ఇన్ ద సేమ్ మేనర్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అంటాం. ప్రెజెంట్ టెన్స్ మీన్స్ రైట్ నౌ, వర్తమాన కాలం అంటాము. పాస్ట్ టెన్స్ మీన్స్ భూతకాలం అండ్ ఫ్యూచర్ టెన్స్ మీన్స్ భవిష్యత్ కాలం. ఓకే, హియర్ టెన్సెస్ లోపల ఆటోమేటిక్గా మీరేంటి సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకుంటాం. సెంటెన్స్ ఫార్మేషన్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏమైనా మాట్లాడాలి అన్నా, లేదు పర్టికులర్గా ఏమైనా చదవాలన్నా, రాయాలన్నా, వాటన్నింటికి మెయిన్ బేస్ ఏంటంటే దట్ ఈజ్ సెంటెన్స్ ఫార్మేషన్ అండి. సో వీ హ్యావ్ టు లెర్న్ సెంటెన్స్ ఫార్మేషన్ కంపల్సరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కర్రీస్ చేస్తారు, కూరలు వండుతూ ఉంటారు కదా. ఒకరు వండేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇంకొంతమంది చేసేది సేమ్ ఐటమ్స్ యూస్ చేస్తారు, బట్ టేస్ట్ మాత్రం ఒకరిది నీట్గా ఉంటుంది, ఒకరిది కొంచెం బ్యాడ్గా ఉంటుంది. సో ఎక్కడ తేడా జరిగింది అంటే అవి వేసే విధానంలో కావచ్చు, వేసే క్వాంటిటీలో కావచ్చు, వేసే టైమింగ్లో కూడా కావచ్చు. సో ఇన్ ద సేమ్ మేనర్ సెంటెన్స్ ఫార్మేషన్లో కూడా మీకు అన్ని రకాల వర్డ్స్ ఐడియా ఉన్నా, వొకాబులరీ ఐడియా ఉన్నా కూడా అవి సెంటెన్స్ ఫార్మేషన్లో ఎక్కడ యూస్ చేయాలి, ఎక్కడ పెట్టాలి అనేది మీకు పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ టెన్సెస్. సో టెన్సెస్ మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు అనుకుంటే ఆటోమేటిక్లీ సెంటెన్స్ ఫార్మేషన్ వస్తుంది, గ్రామర్లో పర్ఫెక్ట్ అవుతారు, యాజ్ వెల్ యాజ్ స్పోకెన్లో కూడా పర్ఫెక్ట్ అవుతారు. సో డియర్ ఫ్రెండ్స్, టెన్సెస్ అనగానే అందరికీ 3 ఐడియా ఉంటాయి: ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఆల్సో ఫ్యూచర్ టెన్స్ ఆన్ దట్. మళ్ళీ దీంట్లో ఒక్కొక్క టెన్స్ని ఇంగ్లీష్లో ఉన్న కంఫర్టబిలిటీని బట్టి, దాంట్లో ఉన్న రూల్స్ని బట్టి ఒక్కొక్క టెన్స్ని మళ్ళీ 4 టైప్స్లో డివైడ్ చేశారు. సో ప్రెజెంట్లో 4 ఉంటాయి, పాస్ట్లో 4 ఉంటాయి అండ్ ఫ్యూచర్లో కూడా 4 ఉంటాయి. సో దీన్ని ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, like the video, share it and also please subscribe to my channel Education and Life. Okay, yeah. So every tense is there. ఒక్కొక్క దాంట్లో మళ్ళీ మీకు 4 టెన్సెస్ ఉంటాయి. ప్రజెంట్లో 4, పాస్ట్లో 4 అండ్ ఫ్యూచర్లో 4. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఒక్కొక్కటి మళ్ళీ డివైడ్ చేసిన తర్వాత టోటల్గా 12 టెన్సెస్ అవుతాయి, 12 టెన్సెస్ అవుతాయండి. మళ్ళీ ఒక్కొక్క దాంట్లో డిఫరెంట్ రూల్స్ ఉంటాయి, డిఫరెంట్ హెల్పింగ్ వర్బ్స్ యూస్ చేయాలి, డిఫరెంట్ మెయిన్ వర్బ్స్ యూస్ చేయాలి. ఇదంతా వినేసరికి చాలామంది ఏంటంటే పెద్ద బర్డెన్గా ఫీల్ అవుతారు, బర్డెన్గా అనిపిస్తుంది. ఫస్ట్ ఒక టెన్స్ నేర్చుకున్నప్పుడు ఓహో ఇంతేనా, ఇట్స్ వెరీ సింపుల్ ప్రాసెస్ అనే ఫీలింగ్లో ఉంటారు. బట్ ఒక్కొక్క టెన్స్ వస్తూ ఉన్న కొద్ది ఏమవుతుందంటే 12 టెన్సెస్ అయ్యేసరికి అన్ని ఫార్ములాస్ ఒకే దగ్గర చూసేసి చాలామంది దే విల్ ఫీల్ డెఫినెట్లీ అఫ్రైడ్, కంపల్సరీ వాళ్ళు ఫియర్ అవుతారండి, భయపడతారు. సో
12 టెన్సెస్ని మనం బేసిక్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. గ్రామర్ పరంగా చూస్తే అన్ని టెన్సెస్కి ఉన్న స్ట్రక్చర్స్ కానీ అన్ని రూల్స్ కానీ నేర్చుకోవాల్సి ఉంటుంది. బట్ స్పోకెన్కి వచ్చేసరికి దేర్ ఆర్ ఓన్లీ పర్టికులర్లీ 9 టెన్సెస్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడున్న మోడర్న్ లాంగ్వేజ్లో కూడా స్పోకెన్లో యూస్ చేస్తుంది జస్ట్ ఓన్లీ 9 టెన్సెస్ మ్యాక్సిమం అండి. సో ఆ 9 టెన్సెస్ ఏమేమి ఉంటాయో ఒకసారి మీకు చెప్తాను. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్లో మనకు 4 టైప్స్ ఉంటాయి. సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మళ్ళీ పాస్ట్లోకి వచ్చేసరికి కూడా సేమ్ ప్రాసెస్లో సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, past perfect and past perfect continuous tense. In the same manner, in future also we have 4 types. Simple future, future perfect, future continuous and future perfect continuous tense. So ila okkoka dantlo 4 types తీసుకున్నాక 12 types వచ్చేసరికి definitely you will get afraid many people. So ఈ 12 tenses లో ఎస్పెషల్లీ ఒక 9 tenses మీద పర్టికులర్గా మీరు ఫోకస్ చేయగలిగితే 100% I can give you the guarantee that స్పోకెన్ ఇంగ్లీష్ని కానీ ఈవెన్ గ్రామర్ని కూడా మనం చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. సో ఆ 9 టెన్సెస్ ఏమేమి ఉంటాయో ఒకసారి చూడండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ప్రెజెంట్లో ఉన్నటువంటి ఈ 4 టెన్సెస్ని మన మోడర్న్ లాంగ్వేజ్లో కానీ స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తున్నాము. సో ఆ 4 కేటగిరీస్ని నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ సింపుల్ పాస్ట్లోకి వచ్చేసరికి ఓన్లీ 3 టెన్సెస్ నేర్చుకుంటే సరిపోతుందండి. అవేంటంటే ఎస్పెషలీ 2 సరిపోతాయి బేసిక్గా, బట్ అయినా సరే మనం 3 నేర్చుకుంటే సరిపోతుంది. సో సింపుల్ పాస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పాస్ట్ పర్ఫెక్ట్ కొంచెం ఎక్కువగా యూజ్ చేయమండి, చాలా తక్కువగా వాడతాం, బట్ నేర్చుకోవాలి స్పోకెన్ ఇంగ్లీష్ లోపల. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇంపార్టెంట్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ కంప్లీట్లీ నాట్ ఇంపార్టెంట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కడ కూడా 99.99% పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయడం లేదు. సో ప్లీజ్ లీవ్ ఇట్. మళ్ళీ గ్రామర్లోకి వచ్చేసరికి అన్ని నేర్చుకోవాల్సిందే, తప్పదు. బికాజ్ ఎగ్జామ్ పర్పస్లో మనకు చాలా అవసరం ఉంటుంది కాబట్టి అన్ని నేర్చుకోవాల్సిందే. ఓకే, ఫ్యూచర్లోకి వచ్చేసరికి సింపుల్ ఫ్యూచర్ వెరీ ఇంపార్టెంట్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఇంపార్టెంట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఈజ్ స్లైట్లీ ఇంపార్టెంట్ అండి. అంత పర్టికులర్ కాదు, బట్ ఇంపార్టెంట్ ఆన్ దాట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ కంప్లీట్లీ నాట్ ఇంపార్టెంట్. సో డోంట్ లెర్న్ దిస్. నేర్చుకోవద్దన్న ఉద్దేశం కాదు, బట్ స్పోకెన్లో మీరు బాగా ఫోకస్ అవ్వాలి అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, సో లెట్ మీ టెల్ యూ వన్స్ అగైన్ ఏవి ఇంపార్టెంట్ కాదు. యా, సో ఇఫ్ యూ వాంట్ టు బీ పర్ఫెక్ట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒక 3 టెన్సెస్ని మీరు అవాయిడ్ చేయొచ్చండి, ఏ ప్రాబ్లం లేదు. బికాజ్ మీరు ఈవెన్ అబ్జర్వ్ చేస్తే కూడా అర్థమవుతుంది ఆ 3 టెన్సెస్ని ఎవరు యూజ్ చేయట్లేదు. సో ఆ 3 టెన్సెస్ని మీరు తగ్గించుకుంటే పక్కన పెట్టేస్తే మీకు బాగా స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. సో ఆ 3 టెన్సెస్ ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎస్పెషలీ, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఈ 3 టెన్సెస్ని మీరు పక్కన పెట్టిన పెద్దగా. సో దీస్ 3 టెన్సెస్ హ్యావింగ్ నో ఇంపార్టెన్స్ మై డియర్ డియర్స్, ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. So remaining 9 tenses definitely you have to learn to get that spoken English for sure on that. Especially you have to focus mainly you have to focus on all the simple tenses. Simple present, simple past, simple future and present continuous, past continuous, present perfect continuous tense. So like this the 9 tenses you have to definitely you have to focus on the 9 tenses to make your spoken English perfectly. So these are the instructions for today, my dear friends. So just remember all these instructions and just get down your stress. So మీ స్ట్రెస్ని తగ్గించుకొని 12 టెన్సెస్ అమాంగ్లో ఒక 9 టెన్సెస్ని మీరు నేర్చుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా. సో దాట్స్ ఇట్ మై డియర్ డియర్స్. సో నెక్స్ట్ వీడియో లోపల ఒక్కొక్క టెన్స్ని మళ్ళీ ఎలా ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ కంపేర్ చేస్తూ చాలా ఈజీగా టిప్స్ ఎట్లా ఉంటాయి, ఐడియాస్ ఎట్లా ఉంటాయి. So I will share with you, my dear friends. So that's all for this class. And once again, I'm requesting you, if you like all the instructions, please like my video, share it, and also please subscribe to my channel. Video kinda meeku bell icon untundi. So danpaina okasari click cheyandi. So it will be very great support to me on that. So please don't miss the classes. You will get the notifications also. So thank you, my dear friends. I wish you all the best. Thank you so much.